నాన్న మన ఇంటికి రావడం కుదరదు. వాళ్ళు నా అమ్మా నాన్ననే, వాళ్ళు నాతోనే ఉండాలి. నేను కావాలా వాళ్ళు కావాలా డిసైడ్ చేసుకో. అర్థం చేసుకోవేంటే? అర్చన, మా చుట్టాలు వస్తున్నారు, కాస్త వంట చేయవా? నాకు జ్వరం వచ్చిందిగా, నేను చేయను. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా. ఇప్పుడే జ్వరం వచ్చింది. మా చుట్టాలనేసరికి జ్వరం వచ్చిందా? వచ్చిందంతే, నేను చేయను. ఏమండి, మా చుట్టాలు వస్తున్నారు, కిలో మటన్, కిలో రొయ్యలు తీసుకురండి ప్లీజ్. ఇప్పుడు మాత్రం ఏ జ్వరము ఉండదు. ఏంటి నసుగుతున్నారు? ఏమి లేదు, ఇవి చాలా, ఇంకేమన్నా తెమ్మంటావా? అయితే 1 కిలో చికెన్ కూడా తీసుకురండి. తెస్తాను. ఈసారి మనం ఎప్పుడు వెళ్ళని ప్రదేశానికి వెళ్దామండి. అయితే మా ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏమండి, షాపింగ్కి వెళ్దామండి, కొంచెం తొందరగా రండి. నాకు ఈ రోజు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది, రావటం కుదరదు. సరే, రేపు వెళ్దాంలేండి. సరే అయితే వస్తానులే. ఏంటి ఈ రోజు లేట్కి ఏం కట్టుకథ చెప్పబోతున్నావు? నమ్మకం లేని చోట ప్రతి నిజం అబద్ధమే. ఒకరోజు నాతో ఆఫీస్కి వచ్చాడు, తెలుస్తుంది. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? అంటే రోజు నేను టార్చర్ పెడుతున్నానా? కర్మ. అదేంటి, ఎవరూ లేరు? కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు? మరి బాత్రూంలో ఎవరు? ఏమైందిరా? ఏంటి నన్ను అలా కొత్తగా చూస్తున్నావు? అబ్బే అదేం లేదండి, రండి. వాటర్ తీసుకోండి. అయ్యో, బాత్రూంలో కూడా ఉన్నాడు. కాఫీ పెట్టమంటారా? వద్దులే, ముందుగా నేను స్నానం చేస్తాను. ఈరోజు మీరు కామన్ బాత్రూంలో స్నానం చేయండి. ఏ, ఎందుకు? ఆ బాత్రూంలో ఫినాయిల్ వేశాను, ఇంకా క్లీన్ చేయలేదు. సర్లే, స్నానం తర్వాత చేస్తానులే. ముందు అన్నం పెట్టు, ఆకలిస్తుంది. ఏమండి, ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తోంది, ప్లీజ్ అండి తీసుకురండి. అబ్బా, సర్లే తీసుకొస్తాను. ఎవడో నా భర్త పోలికలో ఉన్నవాడు నన్ను మోసం చేయాలని వచ్చుంటాడు. నిజం చెప్పాలంటే అబద్ధం ఎవరో తెలియాలి. నేను వర్ధన్ ఫ్రెండ్ అండి. వర్ధన్ లేడా అండి? తను ఇప్పుడే బయటికి వెళ్ళారండి. ఓ, మీరు తన ఆఫీసేనా? సేమ్ ప్రాజెక్ట్ కూడానండి. అవునా? సరేనండి, తర్వాత వస్తాను. బాయ్. ఎవరు కాలింగ్ బెల్? ఆ పక్కింటి రేవతక్కండి. సరే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. సరేనండి. ఏంటి తింటం లేదు? టీవీ సీరియల్ ఎవరైనా చనిపోయారా? అబ్బే అదేం లేదండి, నేను తర్వాత తింటాను. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. అలాగే. గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, తను ఇంకా రాలేదండి. ఓ అవునా, కిరణ్ వచ్చి వెళ్ళాడని చెప్పమ్మా. అలాగే. హే కిరణ్, ఎంతసేపు అయిందిరా? ఇప్పుడే వచ్చాను రా. రా లోపలికి వెళ్దాం. లేదు లేదు, చెప్పానుగా ఇందాక ఫోన్లో నాకు అర్జెంట్ అని. ఓ, క్రెడిట్ కార్డ్ కదా? థ్యాంక్ యూ రా, బాయ్. ఓకే రా.
ఆఫీస్లో సిద్ధాంతి నాకు చెత్త జాతకం చెప్పాడు. సిద్ధాంత ఏం చెప్పారండి? వదిలే వదిలే, నీకు తెలుసుగా అవన్నీ నేను నమ్మనని. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. నిన్న అర్ధరాత్రి నుంచి నాలో ఏదో అద్భుతమైన శక్తి ఎంటర్ అయిందంట. ఏం శక్తి అండి? అన్యాయంగా నన్నెవరైనా తిట్టినా, నన్నే విధంగానైనా హర్ట్ చేసినా, నేను బతుకుండగానే నా ఆత్మ వాళ్లను వేధించి వేధించి చంపేస్తుందట. కొత్తగా మీకొచ్చిన శక్తి గురించి మీ సిద్ధాంతి చెప్పింది నిజమండి. ఆ రోజు మీ ఆత్మను మన ఇంట్లో చూశాను. వాట్? మరి బాత్రూంలో ఎవరు? ఆ రోజు నుండి మీ మీద ప్రేమ నటించాను. అయ్యో, మెల్లిగా తినండి. ఆ నటనే ప్రేమయింది. నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఈ ఆనందంలో నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టండి. హాయ్రా. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? ప్రేమతో మొదలై పెళ్లితో ఎండైన ఆనందాన్ని మళ్ళీ మా ఇంటికి ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాన్రా. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. నిన్న వచ్చిన టైంకి ఈ రోజు కూడా చందమామ రాలేదని అలిగి పడుకుంటే రోజుకు గంట లేటుగా వచ్చి రాత్రంతా మన కోసం ఆనందాన్నిచ్చే వెన్నెలను మిస్ అవుతాంరా. నైస్. మరేం చేద్దాం అనుకుంటున్నావు? మన ప్లాన్ కంప్లీట్ అయ్యేంత వరకు నువ్వు నా ఫోన్ లైన్లోనే ఉండాలి. ఓకే.
వద్దురా సోదరా, పెళ్ళంటే నూరెళ్ళమంటారా. అన్యాయంగా నన్నెవరైనా తిట్టినా, నన్నే విధంగానైనా హర్ట్ చేసినా, నేను బతుకుండగానే నా ఆత్మ వాళ్లను వేధించి వేధించి చంపేస్తుందట. ఇది నా భార్యను నేను మార్చుకోవడానికి వేసిన స్కెచ్. సో ఇదండి, ఒక ఇంట్లో భార్య, ఇంకొక ఇంట్లో భర్త. గొడవ ఎవరి వల్ల అనేది ముఖ్యం కాదు, దాని ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుందనేది నిజం. అంత బానే ఉంది గాని తను హగ్గడిగిన ఇవ్వకుండా ఎందుకొచ్చాననేగా మీ డౌట్? అదేనండి, నేను వేసిన ప్లాన్ తనకి తెలియకుండా మీతో చెప్పుకుందామని. ఎందుకంటే అన్ని రక్త సంబంధాలు మన ఇష్టం లేకుండానే మన జీవితంలోకొస్తాయి. ఒక భార్య మాత్రమే మన ఇష్టంతో మన జీవితంలోకొస్తుంది. అంత ఇష్టపడి తెచ్చుకున్న భార్యని ఎంత కష్టమైనా వదులుకోకూడదు కదండి. ఏంటండి ఆకాశంతో మాట్లాడుతున్నారు? నేను మారానంటే నమ్మకం కలగడం లేదా? ఇంత ఆనందాన్ని అంత దగ్గరగా కౌగిలించుకుంటే సరిపోదని పాత సినిమాలోలాగా స్లో మోషన్లో వచ్చి హక్ చేసుకుందామని